మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ శుక్రవారం చాలా మంచి రోజు గనక గుమ్మం పైన ఈ రెండు కలిపి చల్లితే గంటలో మీ కష్టాలన్నీ పోయి ధనవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఎలాంటి దరిద్రలైనా పోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారో వారి ఇంట సిరి సంపదలకు అష్టైశ్వర్యానికి ఎటువంటి లోటు ఉండదని మన పురాణాలు చెప్తున్నాయి. పూర్వం శుక్రవారం రాగానే ఆడవారు పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకుని గడపలకి పసుపు కుంకుమలు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి అలంకరించుకునేవారు. లక్ష్మీదేవిను శ్రద్ధగా పూజించుకునేవారు. అయితే ఒకప్పటిలాగా ఇప్పుడు పరిస్థితులు లేవు. కాలం మారింది, జీవన శైలి మారింది. ఈ రోజుల్లో మగవారితో సమానంగా ఆడవారు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అనేక పనుల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో ఉదయాన్నే లేచి గంటల తరబడి పూజలు చేయడానికి చాలామంది మహిళలకు సమయం దొరకడం లేదు. సమయం లేనందువల్ల పూజ చేయలేకపోతున్నామే అని బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ మహాలక్ష్మి తల్లి ఎంతో దయామయి. భక్తుల మనసులోని ఆర్తిని ఆమె ఇట్టే గ్రహిస్తుంది. కాబట్టి సమయం లేనివారు, ఉద్యోగాలకు వెళ్లే ఆడవారు కనీసం ఈ శుక్రవారం రోజున కొద్దిగా త్వరగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి దేవుని గదిలో శ్రీ మహాలక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపం వెలిగించి అమ్మవారికి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకొని, తల్లి మా ఇల్లు ఎప్పుడూ బాగుండాలి, మా కుటుంబం చల్లగా ఉండాలి, మాకు అష్టైశ్వర్యాలు సిద్ధించాలి, ఆయురారోగ్యాలు ప్రసాదించు అని వేడుకుంటే చాలు. ఆ తల్లి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక ప్రత్యేకంగా ఈ శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం మీద 2 వస్తువులను కలిపి చల్లితే చాలు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు వెంటనే కలుగుతుంది. మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్న దరిద్రమంతా పటాపంచలైపోతుంది. ఎన్నాళ్ల నుంచో మిమ్మల్ని పీడిస్తున్న ధన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇట్టే తొలగిపోతాయి. మీ సంపాదన అద్భుతంగా పెరుగుతుంది. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఊహించని లాభాలు వస్తాయి. మీకున్న కష్టాలన్నీ పోతాయి. మీ ఇంటిపై లేదా మీ కుటుంబ సభ్యులపై ఎలాంటి చెడు దృష్టి ఉన్నా, నరదిష్టి ఉన్నా, ఎంతటి దరిద్రం ఉన్నా సరే అది పూర్తిగా తొలగిపోతుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరింటికి ఈ శుక్రవారం పూట గుమ్మం మీద ఏ 2 వస్తువులు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ కథ చాలా బాగుంటుంది గనుక చివరి వరకు వినండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కింద ఉన్న కమెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కమెంట్ చేయండి. మోహన్పూర్ అనే ఒక అందమైన ప్రశాంతమైన గ్రామంలో సదానంద్ అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన నిత్యం దైవ చింతనతో వేద పఠనంతో కాలం గడిపేవాడు. సదానంద్కు లోభత్వం అంటే ఏమిటో తెలియదు. తనకున్న కొద్దిపాటి వనరులతోనే ఎంతో తృప్తిగా జీవించేవాడు. ఆయన భార్య యశోద కూడా భర్తకు తగ్గట్టుగానే ఎంతో సాధ్వి, దయామయి. వీరికి 3 ఆడపిల్లలు ఉండేవారు. ఒక పక్క పేదరికం వారిని తీవ్రంగా వేధిస్తున్నా సదానంద్ దంపతులు మాత్రం తమ ధర్మాన్ని ఎప్పుడు తప్పలేరు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి సదానంద్ గ్రామంలోని ఒక పురాతనమైన పెద్ద వేప చెట్టు వద్దకు వెళ్ళి భక్తితో నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి పూజించేవాడు. ఆ వేప చెట్టుపై సాక్షాత్తు లక్ష్మీదేవి నివసిస్తూ ఉండేది. ఆ నిరుపేద బ్రాహ్మణుడి నిష్కల్మసమైన నిస్వార్థమైన భక్తిని చూసి అమ్మవారు ఎంతో ముగ్ధురాలైంది. తన పరమ భక్తుడైన సదానందుణ్ణి అనుగ్రహించడమే కాకుండా లోకానికి ఒక గొప్ప నీతిని నేర్పాలని లక్ష్మీదేవి భావించింది. ఒకరోజు సదానంద్ ఎప్పటిలాగే ఎంతో శ్రద్ధతో వేప చెట్టుకు జలాభిషేకం చేసి కనులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఆ మహావృక్షం నుండి దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఒక చిన్న బాలిక రూపంలో లక్ష్మీదేవి బయటకు వచ్చింది. ఆమె మెల్లని అడుగులతో సదానంద్ వైపు నడిచి వచ్చి అమృతతుల్యమైన స్వరంతో నాన్నా అని పిలిచింది. ఆ పిలుపుకు సదానంద్ ఒక్కసారిగా కనులు తెరిచి చూశాడు. ఎదురుగా అత్యంత సుందరంగా ఉన్న బాలికను చూసి ఆశ్చర్యపోతూ, ఎవరు నువ్వు తల్లి? నన్ను నాన్న అని పిలుస్తున్నావు? నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు.
దానికి ఆ బాలిక నవ్వుతూ, నాన్న, ఈ విశాల ప్రపంచంలో నాకు ఎవరూ లేరు. మీరు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఎంతో ప్రేమతో భక్తితో పూజ చేయడం నేను చూస్తున్నాను. అందుకే నా మనసులో మిమ్మల్ని నా తండ్రిగా భావించాను. నన్ను కూడా మీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్తారా? నేను మీ కూతురిగా ఉంటాను అని ఎంతో ప్రేమగా అడిగింది. కానీ సదానంద్ మనస్సులో తీవ్రమైన సంఘర్షణ మొదలైంది. ఆయన తన చిరిగిన వస్త్రాలను, తన పేదరికాన్ని తలచుకున్నారు. ఇప్పటికీ ఇంట్లో 3 కుమార్తెలు ఉన్నారు. రోజువారీ భిక్షాటనతో వచ్చే కొద్దిపాటి ఆహారంతోనే ఆ 3ని సాకలేక నానా అవస్థలు పడుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఈ 4వ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తే ఏం తినిపించాలి, ఎలా పోషించాలి అని ఆందోళన చెందుతూ సమాధానం చెప్పలేక భారమైన హృదయంతో ఏమీ మాట్లాడకుండా ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ సంఘటన ఒక్కరోజుతో ముగిసిపోలేదు. ఆ తరువాత ప్రతిరోజు సదానంద్ వేప చెట్టుకు నీళ్లు పోయడానికి వెళ్ళినప్పుడల్లా ఆ బాలిక ప్రత్యక్షమై ఎంతో ఆశగా తనను ఇంటికి తీసుకెళ్లమని ప్రాధేయపడేది. సదానంద్ మనసు కరిగిపోతున్నా తన పేదరికం గుర్తొచ్చి వెనకడుగు వేసేవాడు. ఈ మానసిక ఆందోళనతో సదానంద్ రోజురోజుకు బలహీనపడిపోయాడు. మనశ్శాంతి కోల్పోయి ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చునేవాడు. భర్త ముఖంలో కనిపిస్తున్న ఈ తీవ్రమైన కలతను గమనించిన యశోద ఒకరోజు రాత్రి ఆయన వద్దకు వచ్చి, ఏమండి, కొన్ని రోజులుగా మిమ్మల్ని ఏదో తెలియని ఆందోళన వేధిస్తోంది. నేను మీకెంత సేవ చేసినా, ఎంత రుచికరమైనది వండి పెట్టినా మీ ముఖంలో ప్రశాంతత కనిపించడం లేదు. దయచేసి ఆ బాధ ఏంటో నాకు చెప్పండి. భార్యగా మీ కష్టాన్ని పంచుకునే భాగ్యం నాకు ఇవ్వండి అని ఎంతో ప్రాధేయపడింది. అప్పుడు సదానంద్ దీర్ఘంగా నిట్టూరుస్తూ, యశోద, నేను రోజు ఉదయాన్నే వేప చెట్టుకు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అనాథ బాలిక ప్రత్యక్షమై నన్ను నాన్న అని పిలుస్తోంది. తనను మన ఇంటికి తీసుకెళ్లమని అడుగుతోంది. కానీ మనకున్న పేదరికంలో మన 3 పిల్లలకే సరిగ్గా 3 పూటలా తిండి పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు ఈ పాపను తెచ్చి ఏం పెట్టాలి, ఎలా పోషించాలి అనేదే నా భయం అని ఆవేదనతో చెప్పాడు. భర్త మాటలు విన్న యశోద కళ్లల్లో కన్నీళ్లు తిరిగినా వెంటనే గుండె నిబ్బరం చేసుకుని ఎంతో దయాద్ర హృదయంతో ఇలా అంది, అయ్యో, దీనికా మీరింతగా బాధపడుతున్నారు? ఆ భగవంతుడు మనకు 3 ఆడపిల్లలు ఇచ్చినప్పుడు 4వ పిల్లని సాకలేమా? ఆ నోటికి ఆహారం కూడా ఆ దేవుడే చూపిస్తాడు. పైగా ఆ బిడ్డ మిమ్మల్ని తండ్రిగా భావించింది. ఒకరిని కూతురుగా స్వీకరించడం కంటే గొప్ప పుణ్యమేముంది? ఆ పాప మన ఇంటికి వస్తే తన భాగ్యాన్ని తనే తెచ్చుకుంటుంది. కాబట్టి రేపు ఉదయం వెళ్ళినప్పుడు ఆ పాపను ఎంతో ప్రేమతో మన ఇంటికి తీసుకురండి అని భర్తకు ధైర్యం చెప్పింది. భర్త ఇచ్చిన ధైర్యంతో మరుసటి రోజు ఉదయం సదానంద్ సంతోషంగా వేప చెట్టు వద్దకు వెళ్ళాడు. ఆ రోజు కూడా లక్ష్మీదేవి చిన్న బాలిక రూపంలో వచ్చి ఎదురు చూస్తూ నిలబడింది. ఈసారి సదానంద్ ఏమాత్రం సంకోచించకుండా ఆ పాపను దగ్గరకు తీసుకొని ఎంతో వాత్సల్యంతో తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ బాలికకు వారు కమల అని నామకరణం చేశారు. ఆశ్చర్యకరంగా కమల ఆ పేద బ్రాహ్మణుడి ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచే ఆ కుటుంబం యొక్క అదృష్టం ఊహించని విధంగా మారిపోయింది. సదానంద్ నిత్యం భిక్షాటనకు వెళ్ళినప్పుడు రోజుకు 1 లేదా 2 దోసిళ్ల బియ్యం మాత్రమే దొరికేవి. కానీ ఆ రోజు ఆయనకు ఏకంగా బస్తాల కొద్దీ బియ్యం, గోధుమ పిండి, పప్పులు భిక్షగా లభించాయి. ఆయన ఆనందానికి అవధులు లేవు. ఆయన వేగంగా ఇంటికి వచ్చి, యశోద, ఈరోజు మన ఇంటికి నిజంగానే లక్ష్మీదేవి వచ్చింది. ఎప్పుడూ లేనిది ఈరోజు కొలత లేకుండా బస్తాల కొద్దీ బియ్యం, పిండి దొరికాయి. నిజంగానే కమల అడుగు పెట్టగానే మన అదృష్టం వికసించింది. ఇంతకీ నా ముద్దుల కూతురు కమల ఎక్కడ ఉంది? దానికి యశోద చిరునవ్వుతో ఆ చిన్నారి వంటగదిలోకి వెళ్ళి తానే స్వయంగా వంట చేస్తానని పట్టుబడింది. చాలా చిన్నపిల్లవు, చేతులు కాలిపోతాయని నేను ఎంత చెప్పినా వినకుండా మనందరి కోసం వంట చేస్తోంది అని చెప్పింది. వంటగదిలో కమల అన్నం వండడానికి కొద్దిగా బియ్యంని ఒక పాత్రలో వేయగానే ఆ పాత్ర నిండా బియ్యం అద్భుతంగా నిండిపోతుంది. కమల ఏ వస్తువును తాకినా అది రెట్టింపు కాసాగింది. లక్ష్మీదేవి అనుగ్రహంతో క్షణాల వ్యవధిలోనే ఎన్నో రకాల రుచికరమైన పిండి వంటలు, పాయసం సిద్ధమయ్యాయి. ఆ రోజు బ్రాహ్మణుడి కుటుంబం మొత్తం ఎంతో తృప్తిగా విందు భోజనం చేశారు. భోజనం ముగిసిన కొద్దిసేపటికి యశోద సోదరుడైన రమేష్ అనుకోకుండా వారి ఇంటికి వచ్చాడు. చెల్లెలిని పలకరించడానికి వచ్చిన రమేష్ తనకు విపరీతమైన ఆకలిగా ఉందని, తినడానికి ఏదైనా ఉంటే పెట్టమని అడిగాడు. ఇంట్లో వండిన వంటలన్నీ అప్పటికే పూర్తయిపోవడంతో యశోద ఆందోళన చెందింది. అతిథిగా వచ్చిన తమ్ముడికి ఏం పెట్టాలో తెలియక కంగారు పడుతున్న తల్లిని చూసి కమల, అమ్మ, నువ్వేం భయపడకు, మామయ్యకు నేను వడ్డించగలను అని చెబుతూ వంటగదిలోకి వెళ్ళింది. క్షణాల వ్యవధిలోనే ఎంతో రుచికరమైన వేడి వేడి వంటకాలను సిద్ధం చేసి తన మామయ్యకు వడ్డించింది.
ఆ వంటకాల రుచికి కమల చూపించిన ఆదరణకు రమేష్ ఎంతో సంతోషించాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సాయంత్రం కాగానే కమల తన తల్లి యశోద దగ్గరకు వచ్చి, అమ్మ, ఈరోజు రాత్రి నేను మన పాత సామాన్ల గదిలో పడుకుంటాను. అక్కడ ఒక చిన్న ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించి ఉంచు. నేను అక్కడే నిద్రిస్తాను అని చెప్పింది. అంత చిన్న పిల్ల ఒంటరిగా ఆ చీకటి గదిలో ఎలా పడుకుంటుందని యశోద ఆందోళన పడింది. కానీ కమల తనకేం భయం లేదని నవ్వుతూ నచ్చజెప్పడంతో యశోద ఆ గదిలో దీపం వెలిగించి ఆమెను పడుకోబెట్టింది. అర్ధరాత్రి వేళ జగమంతా నిద్రావస్థలో ఉన్న సమయంలో కమల రూపంలో ఉన్న లక్ష్మీదేవి లేచి నిలబడింది. ఆమె తన మాయా దృష్టితో ఆ పాత గదిని ఒక్కసారి చూసింది. మరుక్షణమే ఆ పాత మట్టి గది మొత్తం స్వర్ణమయంగా మారిపోయింది. కుప్పలు కుప్పలుగా బంగారు నాణాలు, నవరత్నాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో లభించిన అనంతమైన ధనధాన్యాల రాసులతో ఆ గది నిండిపోయింది. ఆ సమయంలో లక్ష్మీదేవి తన చిన్నారి రూపాన్ని వీడి శంఖు, చక్ర, గదాధారిణియే అత్యంత తేజోవంతమైన తన అసలైన దివ్య రూపంలోకి మారిపోయింది. ఆ గది నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. ఆ పాత గది తలుపుల సందుల నుండి అద్భుతమైన కాంతిపుంజాలు రావడం చూసి నిద్రమేల్కున్న సదానంద్, యశోద పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. ఎదురుగా సాక్షాత్తు లక్ష్మీదేవి సకల ఆభరణాలతో శోభిల్లుతూ ప్రత్యక్షమై ఉండటం చూసి వారు నిర్ఘాంతపోయారు. తమ ఇంట్లో ఇన్ని రోజులు చిన్నారి పాపగా ఆడిపాడిన చిన్నారి సాక్షాత్తు జగన్మాత లక్ష్మీదేవి అని గ్రహించి వెంటనే ఆమె పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. అమ్మా జగన్మాత, నువ్వు మా ఇంటికి కూతురుగా వస్తే నిన్ను సాధారణ బాలికగా భావించాము. కానీ నీ దైవత్వాన్ని గుర్తించలేకపోయాము. మమ్మల్ని క్షమించు తల్లి. మాపై నీ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంచు అని భక్తితో వేడుకున్నారు. దానికి లక్ష్మీదేవి ప్రసన్నవదనంతో నవ్వి, సదానంద, యశోద, మీరిద్దరూ నిష్కల్మషమైన భక్తులు. తీవ్రమైన పేదరికంలో ఉండి కూడా మీరు మీ ధర్మాన్ని, దయాగుణాన్ని వీడలేదు. 6 ఆడపిల్లలు ఉండి కూడా తినడానికి తిండి లేకపోయినా నన్ను 8వ కూతురుగా స్వీకరించిన మీ నిస్వార్థమైన హృదయానికి నేనెంతో సంతోషించాను. ఎక్కడైతే స్వార్థం, లోభత్వం, అహంకారం ఉండవో, ఎక్కడైతే జీవుల పట్ల దయ, ప్రేమ, దానగుణం ఉంటాయో అక్కడ నేను నిత్యం నివసిస్తాను. మీ సేవలకు, భక్తికి నేను ప్రసన్నురాలయ్యాను. నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ ఇంట్లో ఎప్పటికీ ధనధాన్యాలకు, సుఖ సంతోషాలకు కొరత ఉండదు అని పలికి వారిని ఆశీర్వదించి అంతర్ధానమైంది. ఆ రోజు నుండి సదానంద్ ఇల్లు సకల ఐశ్వర్యాలతో, ఆనందాలతో నిండిపోయింది. నిష్కల్మషమైన భక్తి, ఎదుటివారిపై చూపించే దయ, మానవత్వమే దైవాన్ని ప్రసన్నం చేసుకునే నిజమైన మార్గాలని లోకానికి తెలిసింది. ఇక వీడియోలోకి వస్తే, హిందూ సంప్రదాయంలో ఇంటి సింహద్వారానికి అంటే ప్రధాన గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మం అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి స్వరూపం. అమ్మవారికి గుమ్మం అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఒక ఇంట్లోకి సానుకూల శక్తులు, దేవతలు, సిరి సంపదలు ప్రవేశించేది ఆ ప్రధాన ద్వారం గుండానే. అందుకే గుమ్మాన్ని ఎప్పుడూ పసుపు, కుంకుమలతో కలకలలాడుతూ ఉంచుకోవాలి. అలా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మురిసిపోయి ఆ ఇంట్లోకి సంతోషంగా అడుగు పెడుతుంది. అయితే గుమ్మం దగ్గర మనం కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. గుమ్మం మీద ఎప్పుడూ కాలు పెట్టకూడదు. గుమ్మాన్ని తొక్కకూడదు. అలాగే గుమ్మం మీద కూర్చోవడం, గుమ్మం మీద కూర్చుని ఏరవడం, గుమ్మం మీద కూర్చుని భోజనం చేయడం, లేదా ఇతరులతో ముచ్చట్లు పెట్టడం, గుమ్మం మీద కూర్చుని తలదువ్వడం, గుమ్మం మీద కూర్చుని పూల మాలలు కట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇంకా చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే, చెప్పులు, బూట్లు లాంటివి గుమ్మానికి ఎదురుగా లేదా గుమ్మం పక్కనే చిందరవందరగా వదిలేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. చెప్పులు ఎప్పుడూ గుమ్మానికి దూరంగా ఒక పక్కగా ఉంచుకోవాలి. చీకటి పడిన తర్వాత ఇంటి లోపల ఉన్న చెత్తను గుమ్మం దాటించి బయటకు ఊడ్చకూడదు. గుమ్మం దగ్గర బూజులు లేకుండా, దుమ్ము ధూళి లేకుండా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇక మనం చేయవలసిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇందులో ఎలాంటి కష్టమూ లేదు. ఎంతో సులువైన పరిహారం ఇది. ఈ శుక్రవారం పూట మీరు స్నానం చేసిన తర్వాత శుచిగా ఈ పరిహారాన్ని చేయండి. చక్కగా ఒక చిన్న గ్లాసు లేదా ఒక గిన్నె తీసుకోండి. అందులో ప్రధానంగా మనం కలపవలసినవి 2 వస్తువులు. అవేంటంటే, ఒకటి పాలు, రెండవది అత్తరు, న్యాచురల్ పర్ఫ్యూమ్.
పాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. అలాగే మంచి సువాసన వచ్చే అత్తరు అంటే అమ్మవారు ఎంతో ఇష్టపడతారు. ముందుగా ఆ గ్లాసులో ఒక 5 స్పూన్ల పాలు పోయండి. పచ్చి పాలైనా పర్వాలేదు, కాచిన పాలైనా పర్వాలేదు. ఆ తర్వాత ఆ పాలలో ఖచ్చితంగా ఒక 3 చుక్కల మంచి వాసన వచ్చే అత్తరును కలపండి. అత్తరు అంటే రోజ్ ఫ్లేవర్ కానీ లేదా మల్లెపూల స్మెల్ వచ్చేది కానీ తెచ్చుకొని ఈ పరిహారం చేయండి. ఫ్యాన్సీ షాప్స్లో ఈ అత్తరు దొరుకుతుంది కనుక ఆ అత్తరు కొని తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ 2 వస్తువులు ఈ పరిహారంలో అత్యంత ముఖ్యమైనవి. పాలు మరియు అత్తరు వేసిన తర్వాత అదే గ్లాసులో కొద్దిగా పసుపు వేయండి. పసుపు శుభానికి సంకేతం కాబట్టి చిటికెడు పసుపు వేయడం చాలా ముఖ్యం. ఆ తర్వాత మీ ఇంట్లో పోపులు పెట్టెలో ఉండే ఒక లవంగాన్ని తీసుకుని దానిని మెత్తగా పొడి చేసి ఆ పొడిని కూడా ఈ పాలలో కలపండి. లవంగానికి నెగటివ్ ఎనర్జీని పారజోలే శక్తి ఉంటుంది. ఇక చివరగా కొన్ని నల్ల ఆవాలు తీసుకుని వాటిని కూడా ఆ గ్లాసులో ఉన్న పాలలో వేసేయండి. ఆవాలు దిష్టి దోషాలను, చెడును పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు గ్లాసులో వేసిన ఈ వస్తువులన్నింటినీ ఒక స్పూన్తో లేదా చేత్తో బాగా మిక్స్ చేయండి. ఇలా కలుపుకున్న ఈ అద్భుతమైన మిశ్రమాన్ని తీసుకువెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన, అంటే కింద గడప పైన, పక్కన ఉన్న చెక్కల పైన ఒక ఆకుతో కానీ లేదా మీ చేతి వేళ్లతో కానీ కొద్ది కొద్దిగా చల్లండి. ఇలా గుమ్మం అంతా చల్లిన తర్వాత ఆ మిశ్రమం గ్లాసులో ఇంకా మిగిలి ఉంటే గనుక దానిని పారబోయకుండా మీ ఇంట్లో ఉండే ఇతర ద్వారాలకు, అంటే పూజ గది గుమ్మానికి, వంటగది గుమ్మానికి, బెడ్రూమ్ గుమ్మాల మీద కూడా చల్లుకోవచ్చు. ఇలా ఈ శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ ఇంట్లో ఉన్న దరిద్రం, అరిష్టం అంతా ఆ క్షణమే బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. మీ ఇంట్లో ఇక ధనానికి ఎలాంటి లోటు రాదు. డబ్బు రాబడికి అడ్డుగా ఉన్న మార్గాలన్నీ తెరుచుకుంటాయి. మీ సంపాదన ఎన్నో రెట్లు పెరుగుతుంది. మీరు అనుకున్న కార్యాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కాబట్టి ఎంతో నమ్మకంతో, భక్తితో ఈ పరిహారం చేసి అద్భుతమైన ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.